చిత్ర పరిశ్రమ ఇదో అందమైన కలల లోకం. ఇక్కడ అప్పట్లోనే ఓ తిరుగులేని హీరోయిన్ ఉంది. ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఆమె హీరోయిన్ గా చేసిన హీరోలకే తల్లిగాను నటించి మెప్పించిందట. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. అంతేకాదు అప్పట్లోనే సొంత విమానం ఉన్న హీరోయిన్ ఆమె. అలా ఏ హీరోయిన్ ఉండేది, ఏ మూవీస్ చేసింది, ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి ఆ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు ఆమె అంటే ఎనలేని ప్రేమ, గౌరవం. ఆమె ఎవరో కాదు, కేఆర్ విజయ. ఈ అందాల నటిని అమ్మవారి ప్రతిరూపంగా పిలుస్తారు. ఆమె పోషించిన దేవతా పాత్రలు, స్వచ్ఛమైన నవ్వు అందుకు ప్రధాన కారణాలు. దాదాపు 5 దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆమె సినీ ప్రస్థానం అనేక మలుపులు, విజయాలతో నిండి ఉంది. ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు కెఎస్ గోపాలకృష్ణన్ కేఆర్ విజయను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆసక్తికరంగా కెఎస్ గోపాలకృష్ణన్ ఆమె మొదటి చిత్రానికి, అలాగే ఆమె 100వ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం. కేఆర్ విజయ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా 5 భాషల్లో నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆమె కెరీర్ ప్రారంభంలో ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జయశంకర్, ముత్తురామన్ వంటి ప్రముఖ నటులకు జోడీగా నటించారు. ఇక కేఆర్ విజయ తెలుగులో ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో రుక్మిణి పాత్రతో ఆమెను పరిచయం చేశారు. ఈ చిత్రం ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావుతో సిపాయి, చిన్నయ్య, కాంతారావుతో ఏకవీర వంటి చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించారు. ఆమె స్వచ్ఛమైన నవ్వు, దైవిక రూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్వర్ సుందరం చిత్రంలో ఆమె నటనకు రాష్ట్ర అవార్డు కూడా లభించింది. సుమారు 20 సంవత్సరాల పాటు విజయవంతమైన హీరోయిన్ కెరీర్ తర్వాత కేఆర్ విజయ సహాయ నటిగా మారారు. ఆమె ఏ హీరోలతో హీరోయిన్ గా నటించారో వారికి తల్లి పాత్రలతో లేదా ఇతర సహాయ పాత్రలలో నటించి తన వృత్తి పట్ల అంకిత భావాన్ని చాటారు. విశ్వనాథ నాయకుడు చిత్రంలో శివాజీ గణేశన్ భార్యగా, కృష్ణ తల్లిగా నటించారు. బాలకృష్ణతో భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, సింహం వంటి చిత్రాలలో కూడా ఆమె ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే పౌరాణిక చిత్రాలలో తల్లి, దేవతా పాత్రలకు కేఆర్ విజయ జీవం పోశారు. భక్త పోతనలో భార్యగా, త్యాగయ్యలో కమలాంబగా, కుంతి పుత్రుడిలో మోహన్ బాబు తల్లిగా నటించారు. బాబు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో కౌసల్య పాత్ర ఆమె కెరీర్లో మరొక ముఖ్యమైన ఘట్టం. ఆమె వ్యక్తిగత జీవితం కూడా విజయవంతమైంది. 1966లో సినీ రంగంలోకి ప్రవేశించిన 3 సంవత్సరాల తర్వాత ప్రఖ్యాత వ్యాపారవేత్త వేలాయుధన్ ను వివాహం చేసుకున్నారు. వేలాయుధన్ చెన్నైకి చెందిన సుదర్శన్ చిట్ ఫండ్స్ సిఇఓగా ఉండేవారు. ఇక ఆ కాలంలోనే సొంతంగా ప్రైవేటు విమానం కొనుగోలు చేసిన ఏకైక నటిగా కేఆర్ విజయ నిలిచారు. దానిని ఆమె చెన్నైలోని తన పెద్ద ఇంటి ప్రాంగణంలో పార్కు చేసేవారట. ఈ దంపతులకు హేమలత అనే కుమార్తె ఉన్నారు. కాగా విజయ టీవీ సీరియల్స్ లో కూడా చురుకుగా పాల్గొని దాదాపు 25 సీరియల్స్ లో నటించారని సమాచారం.